ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువతీ యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం. ఇంజనీరింగ్ చదివినా కూడా 10,000కి 15,000 రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఐఎన్సీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పింది అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను. వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 24-29 సమయంలో దాదాపు $1 బిలియన్ ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా, ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసింది. పద్మశాలీలు కానివ్వండి, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీటి కోసం ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే, మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్ అండ్ లార్జ్ 3 కేటగిరీలుగా ఈ ఇన్వెస్టర్స్ ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్ గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే 30%, సబ్ లార్జ్ అయితే 20%, లార్జ్ అయితే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ అయితే 45% సబ్సిడీ, 25% సబ్ లార్జ్ యూనిట్స్ కి, లార్జ్ యూనిట్స్ కి 30%. అదేవిధంగా పవర్ కాస్ట్ ₹2 పర్ యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 50%, స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఏమైనా తీసుకొస్తే 25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్ కి, 10 to 15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్ కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్ కి 15 to 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి, దాదాపు 970 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ